టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో షాక్ ఇచ్చారు ఇటీవలే వైఎస్ఆర్సీపీలో చేరిన అవంతి శ్రీనివాస్. శుక్రవారం విశాఖలో వైఎస్ఆర్సీపీ నేతలంతా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఇందులో ఇటు అవంతి వర్గం, అటు అప్పటికే పార్టీలో ఉన్న నేతలంతా ఒక్కచోట హాజరయ్యారు. మైక్ అందుకున్న వారంతా బాబు పాలనపై విమర్శల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు చర్చకు వచ్చాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు ఓట్లు వేసిన వారి భూములని కబ్జా చేయించే ఘనపాటి అంటూ విమర్శించారు అవంతి. కబ్జాల విషయంలో గంటాకు తన మన భేదం ఉండదని, స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తారంటూ ఆరోపించారు. చంద్రబాబు పతనం ప్రారంభమైందని, అవినీతి సొమ్ముతో ప్రజల ఓట్లను కొంటామన్న ధీమాతో చంద్రబాబు ఉన్నారని, కానీ ప్రజలు తెలివైన నిర్ణయం తీసుకుంటారన్నారు. ఇక చంద్రబాబుపై సొంత పార్టీ నేతలకే నమ్మకం లేదని, అందుకే పార్టీని వదలడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారన్నారు అవంతి. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నుంచి మరికొన్ని రోజుల్లో 10 మంది కీలక నేతలు వైఎస్ఆర్సీపీలోకి వస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ నేతల వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఇప్పుడు ఆ 10 మంది నేతలు ఎవరై ఉంటారా అన్న చర్చ తీవ్రంగా నడుస్తోంది. మరోవైపు పార్టీలో చేరేవారికి ఫిబ్రవరి చివరి వరకు జగన్ డెడ్లైన్ పెట్టినట్టుగా సమాచారం. అంటే చేరబోయేది ఎవరు అన్నది మరో వారం రోజుల్లో క్లారిటీ రానుంది. ఇప్పటికే పార్టీని వీడుతారు అనుకుంటున్న నేతల సమాచారాన్ని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి తెప్పించుకుని చంద్రబాబు పరిశీలిస్తున్నారు అని సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.